చెప్పండి ఈరోజు చూసుకుంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఏంటి? ఈరోజు రీసర్వే నేటి నుంచి అయితే మొదలైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో 1 సెంటు పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు కానీ గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమి ఇచ్చినప్పుడు ఇంటి స్థలం కోసం, అలాగే రూ. 1,80,000 మాత్రమే ఇంటి నిర్మాణం ఖర్చు ఇచ్చినప్పుడు కూడా సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ మాత్రమే దాన్ని వ్యతిరేకించింది. ఈ విధానం కరెక్ట్ కాదు, 45 గజాల్లో ఇంటి నిర్మాణం సాధ్యం కాదు, దీన్ని 2 సెంట్లు పెంచాలి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలన్నాం. అలాగే ఇంటి నిర్మాణ వ్యయాన్ని పెంచాలని కూడా, ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పెంచాలని కూడా చెప్పాం. అలాగే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో కూడా అదే ప్రధానంగా పెట్టారు. అలాగే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఇస్తామని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని, దీనికి సంబంధించి అధికారుల్ని ప్రతి ఇంటికి పంపిస్తామని ప్రకటన చేశారు. అంతవరకు మేము స్వాగతిస్తున్నాం. కానీ రీసర్వే అనే దాన్ని సిపిఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ రీసర్వే అనే దాంట్లో కొంత కుతంత్రం ఉంది. ఎందుకంటే ఈ రీసర్వే పేరుతో ఇల్లు ఎవరైతే నిర్మాణం చేసుకోకుండా ఉన్నారో ఆ ఇంటి స్థలాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి, ఆ ఇంటి పట్టాన్ని రద్దు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఏమో మాకైతే అనుమానం కలుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఆ పట్టాలు లాక్కొని, ఆ ఇంటి స్థలాలు లాక్కొని ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీ కార్యకర్తలకు ఇచ్చుకోవడానికి ఏమో పన్నాగాలు పండుతున్నారేమో మాకైతే అనుమానం కలుగుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చినటువంటి హామీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఇంటి స్థలాలు ఏమారకు సరిపోవు, మేము వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పెంచి ఇస్తామని మీరు మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబెట్టుకోవాలి. ఈవేళ ఇంటి నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదంటే మీకు కూడా తెలుసు. రూ. 1,80,000 గత ప్రభుత్వం ఇస్తే అప్పుడే ఇసుక దొరకలేదు, ఇంటి సిమెంట్ ఖరీదు ఎక్కువ, ఇంటి సిమెంట్ ధర ఎక్కువ, ఇనుము ధర ఎక్కువ, ఇటుకల ధర ఎక్కువ. ఈ ధర మీద అప్పులు చేసి కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆ ఇంటి స్థలాన్ని ఖాళీగా ఉంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మళ్ళీ ఆ ఇంటి నిర్మాణం ఖర్చు పెంచి ఇస్తారు, డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఇంటి స్థలాన్ని పెంచుతారని ఆశగా ఎదురు చూసినటువంటి ప్రజలకి మీరు రీసర్వేతో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఈ విధానం సరైనటువంటి విధానం కాదు. సిపిఐ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు లబ్ధిదారులందరి దగ్గరికి వెళ్ళి అర్జీలను నింపుతుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ 2 సెంట్లు భూమి, 2 సెంట్లు ఇంటి స్థలం పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలి, 3 సెంట్లు ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇవ్వాలి, ఇంటి నిర్మాణ వ్యయం ఖర్చు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే ఇనుము, ఇసుక, ఐరన్, ఇటుక, సిమెంట్ ధరలని తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.